జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగం 30వ శ్లోకం. అపరే నియతే హారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. కొందరు ఆహార నియమాలను పాటిస్తూ అంటే మితాహారాన్ని పాటిస్తూ కొన్ని నిషిద్ధమైన ఆహారాలను తీసుకోకుండా వాళ్ళ ప్రాణాలయందే అంటే ప్రాణాలని ప్రాణయందే హోమం చేస్తారట. వీళ్ళందరూ యజ్ఞవిధులు. యజ్ఞము చేత పాపాలను పోగొట్టుకున్నారు. ఒక విధంగా జపయజ్ఞము, మానసికంగా మనం పరమాత్మని మన హృదయంలో ఉంచుకుని ఆ క్రియని అంటే వాయువుల అందరి చక్రాలను అన్నింటినీ కూడా మన మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు శ్వాసక్రియని నడుపుతూ మనం హంస ధ్యానం చేస్తూ అది కూడా ఒక రకంగా యజ్ఞం కిందే వస్తుంది. ఇంకా ఈ రోజున సబ్జెక్టు నేను ఇది స్వామి సుందర చైతన్య స్వామి శిష్యురాలని అది చెప్పుకోవడానికి కూడా నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే ఏమీ తెలియకుండా అలా కొట్టుకుపోయే జీవితాన్ని బ్రతుకంటే ఏంటో తెలియచెప్పిన వారు నాకు మా గురువుగారు సుందర చైతన్య స్వామి. ఆయన దగ్గరే నేను మంత్రదీక్ష తీసుకున్నాను. ఆయన సంచారంలో అంటే ప్రవచనాలు చేస్తూ మా ఖమ్మం వచ్చినప్పుడు కానీ హైదరాబాద్లో కానీ అంతకుముందు ధవళేశ్వరంలో కానీ అలా వెళ్ళి ఆ ప్రవచనాలను వింటూ సంవత్సరానికి ఆయన డిసెంబర్ 25 వస్తే మాకు ఒక పెద్ద పండగలాగా ఉండేది. ఆయన పుట్టినరోజు ప్లస్ మాకు సప్తాహాలు అప్పుడు రోజుల్లో 18 రోజులు ఎలా నడిపారో అని ఆశ్చర్యం వేసేది. ఇప్పుడు తలుచుకుంటే 2-3 రోజులకే ద్రవ్య భారం ఇవన్నీ కూడా పడుతున్నాయి. ఇక వయోభారం కూడా మీద పడింది, వెళ్ళలేకపోతున్నాము. అయితే మొన్న ఎందుకో బుక్స్ చదువుతూ అప్పుడు స్పీచెస్ డైరీలు రాసుకునేదాన్ని. ఇవాళ ఎందుకో ఆ డైరీ తిరగేస్తుంటే దాంట్లో కొన్ని నాకు చాలా మళ్ళీ మననం చేసుకున్నాను. అవి మీ ముందల ఉంచి మళ్ళీ నేను మననం చేసుకుందామని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కొక్క బుక్ చూసి చదవాలి కాబట్టి నేను కొంచెం పుస్తకంలోకి మళ్ళీ వీడియోలోకి చూస్తున్నాను. అన్యదా భావించవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక మాట ఇంగ్లీష్లో చెప్పారు, రాసుకున్నారు. ఐ హ్యావ్ లవ్డ్ లైఫ్ సో మచ్, వై షుడ్ ఐ నాట్ లవ్ డెత్ ఈవెన్ మోర్. నేను జీవితాన్ని ఎంతగానో ప్రేమించాను, చావును అంతకన్నా ఎక్కువగా ఎందుకు ప్రేమించలేము. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వాక్యం అట. నిజంగా మా గురువుగారు ఎంతమంది ఫిలాసఫర్లను కోట్ చేసేవాళ్ళు అంటే ఆ పేర్లు కూడా మాకు అప్పుడే వినటం. ఇంకొక వాక్యం, తల్లి బిడ్డకు తండ్రిని చూపిస్తుంది, తండ్రి బిడ్డకు గురువును చూపిస్తాడు, గురువు శిష్యుడికి పరమాత్మను చూపిస్తాడు, తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకే ప్రయత్నాలు సాగిస్తారు, గురువులు సర్వులను తమ బిడ్డలుగా చూసుకుని ఉద్ధరిస్తారు. నిజంగా ఎంత మంచి వాక్యం అండి ఇది. మనకి గురువు లేనిది మార్గదర్శకం ఎలా తెలుస్తుంది? నాకు మాత్రం నా జీవితానికి మార్గదర్శకం ఆ గురువుగారే. ఆలయంలో భగవంతుణ్ణి దర్శించుట పరమ పవిత్రమైన కార్యం. కానీ మన హృదయ గుడిలో చూడగలిగితే ఆ తరువాత అన్ని రూపాలలో భగవంతుణ్ణి చూస్తామనే ఆలోచన స్ఫురణకు వస్తుంది. అంటే మనకు ప్రతిదీ భగవంతుడే కనపడతాడు. ఆత్మజ్ఞాన భాస్కరుడు చెరసాల అనడి హృదయ బందీకానలో నిర్మల చిత్తం అనేది దేవకికి, శుద్ధ బుద్ధి అనేది వసుదేవునికి కుమారుడుగా జన్మించాడట కృష్ణ పరమాత్మ. అంతరార్థం చూడండి ఎంత బాగుందో. తలుచుకుంటేనే నాకు ఆ వాక్యాలు మళ్ళీ నేను ఆశ్రమంలో ఉంటున్నాను అన్నంత ఇదిగా వస్తుంది. అప్పుడు ఎలా రాసుకున్నానో తెలియట్లా, ఇప్పుడు చూసి చదవడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. దీని అంతరార్థం చెప్పారు స్వామి. ప్రతి మానవ హృదయము ఒక కారాగృహమేట. ప్రతి
ఒక్కరు ప్రతి ఒక్కరూ త్రికరణ శుద్ధిగా భగవన్నామ స్మరణలో కాలం గడిపితే అంటే అఖండంగా సాగిస్తే అచ్యుతుడు వారి హృదయం అనే కారాగృహంలో జ్ఞాన రూపంతో ఆవిర్భవిస్తారట. ఎందుకో నాకు ఇలా మధ్య మధ్యలో ఈ డైరీలో ఉన్న విషయాలని మీతో పంచుకుందామని నా ప్రయత్నం. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. స్వామి మాటలు నిజంగా నాకు ఎంత అంటే వారు పెట్టిన భిక్షతోనే నేను ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని స్థైర్యంతో నిలుచుని నేను నడుస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.